ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో స్నేహజ్యోతి స్నేహితుల బృందం తోడు నీడుగా ఉంటుంది. మరోమారు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. జియో హాత్వే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందించారు. ఇప్పటికే ఆ ఆశ్రమంలో 20 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వీరితో పాటు మంగళవారం రాత్రి అనాథలైన మరో ముగ్గురు చేరినట్లు ఆశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్ తెలిపారు. ఆ ముగ్గురు నిరాశ్రయులే తన వద్దకు రాగా కాదని లేకపోయినట్లు వెల్లడించారు. ఉన్నవారితోనే సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం నడపలేకపోగా వీరికి తోడు మరో ముగ్గురు రావడంతో మరింత భారం పెరిగిందని తెలిపారు. స్నేహజ్యోతి మిత్ర బృందంకు చెందిన కొల్లేపర ఆనంద్ తన వాట్సాప్ గ్రూప్ లో వరద ఉధృతికి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దుస్థితి గురించి దృశ్యాలతోనూ జియో హాత్వే వేసిన సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనాలను పెట్టారు. దీంతో ఆ మిత్ర బృందం 13,000 రూపాయలను సమకూర్చారు. ఆ నగదుతో పాటు ఆయన మాతృమూర్తి ధనలక్ష్మి పేరు మీద గొడుగులు, నూతన వస్త్రాలతో పాటు పాత వస్త్రాలను సైతం కొల్లేపర ఆనంద్ శైలజ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, కొల్లేపర ఆనంద్లు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది సైతం నిత్యావసర సరుకులు అందించినట్లు జయవర్పు శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహజ్యోతి ప్రతినిధులు ప్రసాద్, గంగాధర్, కొల్లేపర ఆనంద్ సోదరి తదితరులు పాల్గొన్నారు. స్నేహజ్యోతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎప్పుడో చిన్ననాడు 10th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లలు, అది కూడా పీజీ రాజా కాన్వెంట్ అని ఉండేది మనకి అక్కడ 10th క్లాస్ చదువుకున్నటువంటి 1994 బ్యాచ్ ఈ రోజు కిడ్స్ కాన్వెంట్ గా మనందరం చెప్పుకుంటున్నటువంటి ఆ 10th క్లాస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ విద్యార్థులంతా కలిపి జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి సంబంధించి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మీడియా ద్వారా తెలుసుకుని, ముఖ్యంగా మనందరికీ తెలుసు వాసవి ఆనంద్ అని అంటారు యాక్చువల్గా, కొల్లేపర శ్రీ ఆనంద్. ఆయన పరిచయం పెద్దగా అవసరం లేదు, కానీ అనేక సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేసుకుని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు. ఈయన 1994 బ్యాచ్లో ఉండటంలో స్నేహజ్యోతి ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక 13,000 రూపాయలను ఈ రోజున ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి మన శేఖర్ గారికి అందించిన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మేము సంతోషిస్తున్నాం. ప్రధానంగా కొల్లేపర ఆనంద్ గారి యొక్క తల్లి గారు అయినటువంటి కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ రోజున మరి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి గొడుగులు మరియు దుప్పట్లు, అదేవిధంగా వస్త్రాలని బహుకరించడం కూడా జరిగింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వృద్ధాశ్రమాలను నిర్వహించడం అనేది చాలా 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 కష్టమైన విషయం. కారణం ఏంటంటే ఒక వృద్ధుడు ఇంట్లో ఉంటేనే అందులో ఉండేటువంటి సాధక బాధకాలు, కంటికి రెప్పలా బిడ్డలు చూసుకున్న ఆ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండేటువంటి అనుబంధం, అదంతా ఒక సబ్జెక్ట్. అలాంటి క్రమంలో ఈ నిరాదరణకు గురైన వృద్ధుల్ని ఎవరు చూస్తారు అనే క్రమంలో మరి ఎందుకు భగవంతుడు ఆయనకు ప్రేరణ కలిగించాడో ఈ శేఖర్ అన్నటువంటి వ్యక్తి తన జీవితం మొత్తాన్ని తనకు సంబంధం లేని రక్త సంబంధికులు కానీ వృద్ధుల కోసం కేటాయించేటువంటిది చిన్న విషయం కాదు. ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడటానికి కూడా మనకు అనుభవం, వయసు రెండు సరిపో. అంత త్యాగం ఆయన జీవితానికి చేసేసాడు. ఆ క్రమంలో ఆయన ఏదో ఇదంతా చేసుకుంటూ వెళ్తుంటే వర్షాల వల్ల ప్రతి సంవత్సరం ఇబ్బంది ఉంది. ఈ క్రమంలో కొల్లేపర ఆనంద్ లాంటి వాళ్ళు అండగా నిలబడటం, అనేక స్వచ్ఛంద సంస్థలు అండగా నిలబడటం, ముందు మీడియా జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండగా నిలబడి ఇదంతా ఒక ఎత్తు. కానీ ప్రభుత్వాలకు ప్రాపర్ అప్లికేషన్ కనుక ఖచ్చితంగా మన ఆశ్రమం నుంచి వీళ్ళు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం కూడా నాకుంది. కారణం ఏంటంటే వయోవృద్ధుల్ని నిరాదరణ గురైన వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మనకు ప్రజాప్రతినిధులు ఎన్నికై ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్గా రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి మంచి రోజులు వస్తాయి, స్థలం కూడా వస్తుందని నేను భావిస్తున్నా. సర్వేజన సుఖనుభవం, సంస్థలకు సుఖనుభవంతో ఆనంద్ గారికి, కొల్లేపర శ్రీ ఆనంద్కి, వారి మిత్రులందరికీ, స్నేహజ్యోతి ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున స్థానికంగా జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మేము ఈ వాతావరణానికి, వరదలకి వీళ్ళు ఇక్కడ చూసిన ఇబ్బందుల్ని తెలుసుకుని మా పీజీ రాజా, ఇప్పుడు కిడ్స్ గా పిలువబడే మా పూర్వ విద్యార్థులు అందరూ కలిపి వీరికి ఎంతో విధంగా సాయం చేయాలని మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసి శేఖర్ గారికి, మన ధనకుమార్ అన్నయ్య గారికి అందించాము. అంతేకాకుండా ఈ రోజున మా మాతృమూర్తి అయినటువంటి కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వీరికి ఈ వాతావరణానికి ఉపయోగపడేలాగా గొడుగులు, బట్టలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతలా జరగడానికి, మీడియా ద్వారాగా తెలుసుకోవడానికి ముఖ్య కారణం మీడియా. అందులోనూ సోదరుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇలాగా సాయం చేస్తే బాగుంటుందని తెలియజేశారు. దీనికి దానికి అనుగుణంగా మేము కూడా ఎంతగానో సహాయం చేశాము. అందరూ కూడా పరిసర ప్రాంతాల అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో పేదవారికి, అవసరమైన వారికి ఇతోధికంగా వారికి తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మీడియా ముఖంగా మేము చేసేది చిన్న సహాయం అయినా సరే మా గ్రూప్ ద్వారాగా, మా 10th క్లాస్ బ్యాచ్ ద్వారాగా ఇది వరకు కరోనా టైంలో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మమ్మల్ని చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మా ముందు బ్యాచ్ కానీ తర్వాత బ్యాచ్ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా పేదవారిని ఆదుకుంటారని తెలియపరుస్తున్నాం. అంతే తప్పితే వేరే రకంగా కాదు. ఈ ఆశ్రమంలో ఎన్ని ఇబ్బంది పరిస్థితుల్లో, ఒక ఇంట్లో ఉండడానికి, వర్షంలో బయట రావడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మన సోదరుడు శేఖర్ గారు కూడా ఎంతో వీళ్ళందరినీ సొంత మనుషుల్లాగా, సొంత బిడ్డలాగా, సొంత తల్లిదండ్రులాగా, అన్నదమ్ములాగా చూసుకుంటున్నారు. వారికి మా అందరి తరపున, మా బ్యాచ్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన మా ధనకుమార్ అన్నయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.